మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ వివాదం ఓ కొలిక్కి రానుందా? మోహన్ బాబు గారి చిరకాల మిత్రులు రంగంలోకి దిగబోతా ఉన్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మరికొంతమంది సినీ పెద్దలు రంగంలోకి దిగి మోహన్ బాబు ఫ్యామిలీలో రేగిన ఈ చిచ్చుని చల్లార్చబోతా ఉన్నారా అంటే, గత 3 రోజులుగా కూడా మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో నెలకొన్న వివాదం పైన రకరకాల చర్చలు, రకరకాల ప్రచారాలు, కేసులు, కొట్లాటలు, ఒకటి కాదు రెండు కాదు 3 రోజుల్లో ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీలో ఎలాంటి రచ్చ ఇప్పటిదాకా జరగలేదో అలాంటి రచ్చ మంచు వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది. మొదట మంచు మనోజ్ డైల్ 100కి కాల్ చేయడం, తనపైన తన తండ్రి మోహన్ బాబు అలాగే వినయ్, విజయ్ వీళ్ళందరూ కూడా దాడి చేశారు అని ఫోన్ చేయడం, ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా డైల్ 100కి ఫోన్ చేయడం, పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళాక ఇది కుటుంబ వివాదం, మేము పరిష్కరించుకుంటాం, మీరు వెళ్ళిపోండి అంటే పోలీసులు వెనక్కి తిరిగి వచ్చేయడం, ఈ అసత్య ప్రచారాలన్నీ నమ్మొద్దు అని మోహన్ బాబు నుంచి ఒక ప్రకటన రిలీజ్ కావడం, ఇవన్నీ కూడా అవాస్తవాలే అని ఆయన చెప్పటం. అది జరిగిన కొన్ని గంటలకే బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కుంటుకుంటూ మంచు మనోజ్ వచ్చారు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన పోలీసులకి తన ఇంటిపైన దాడి చేసి, తనపైన తన భార్య పైన దాడి చేసి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని విజయరెడ్డి, కిరణ్ రెడ్డి అనే వ్యక్తులు ఎత్తుకెళ్ళిపోయారు అని ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మంచు మోహన్ బాబు గారు ఏకంగా రాచకొండ సిపికి 3 పేజీల లేఖతో డైరెక్ట్గా ఫిర్యాదు చేసేసారు మంచు మనోజ్ పైన, మౌనిక పైన. వాళ్ళ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ఆస్తులకు కానీ ఇంట్లోని వస్తువులకు కానీ తనకు కానీ ఎలాంటి రక్షణ లేదు, దయచేసి నాకు రక్షణ కల్పించండి, నేను సీనియర్ సిటిజన్ని, నా ఆస్తులకు సంబంధించి వాళ్ళు కన్నేశారు అని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని, మల్లు భట్టు విక్రమార్కని, ఇరు రాష్ట్రాల డీజీపీలని ట్యాగ్ చేస్తూ కలగజేసుకోవాలి, నా పైన ఈ విధంగా అభాండాలు వేస్తూ ఉన్నారు, నా 7 నెలల పాపను కూడా ఈ వివాదంలోకి లాగుతూ ఉన్నారు అని తండ్రి పైన, విష్ణు పైన వీళ్ళ వ్యవహారాలని కూడా ఆ లేఖలో, ఆ ట్వీట్లో పేర్కొంటూ మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ రావటం, మంచు మనోజ్ బౌన్సర్లు, మంచు విష్ణు బౌన్సర్లు కొట్టుకోవడం, మంచు మనోజ్ బౌన్సర్లని, అనుచరుల్ని ఆ జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి గెంటేయడం, ఇదంతా కూడా చిలికి గాలివానగా మారి ఆ తర్వాత మీడియాని తీసుకొని మంచు మనోజ్ ఇంటికి వెళ్ళిన సమయంలో మంచు మనోజ్ పైన దాడి చేశారు. ఆయన గేట్లు పాల్గొట్టుకొని లోపలికి వెళ్ళారు, చొక్కా కూడా చింపేశారు. ఆ తర్వాత మోహన్ బాబు గారితో మాట్లాడించాలని మీడియా ప్రయత్నిస్తే మీడియా పైన కూడా సహనం కోల్పోయిన మోహన్ బాబు గారు దాడి చేశారు. ఆ తర్వాత ఆయన కూడా అస్వస్థకు గురయ్యి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు మంచు మనోజ్ పైన, మంచు మోహన్ బాబు పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు గారి పైన కూడా హత్యాయత్నం కింద కేసు పెట్టారు. మోహన్ బాబుని, మంచు మనోజ్ని, మంచు విష్ణుని తమ ఎదుట హాజరు కావాలని రాచకొండ సిపి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు గారు కోర్టును ఆశ్రయించారు. హాజరు నుంచి హైకోర్టు కూడా మోహన్ బాబు గారికి మినహాయింపు ఇచ్చింది. అయితే మంచు మనోజ్, మంచు విష్ణు విడివిడిగా రాచకొండ సిపి సుధీర్ బాబు గారి ముందు హాజరయ్యారు. తమ వెర్షన్ వాళ్ళు వినిపించారు. సుధీర్ బాబు గారు ఇద్దరికీ కూడా వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చారు. ఇది మీది కుటుంబ వివాదం, మీరు పరిష్కరించుకోండి, కుటుంబ వివాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు, మీ కుటుంబ వివాదాల వల్ల ఇతర ప్రజలకి, పక్కన ఉన్న ఎవరికైనా సరే హాని కలిగితే ఉపేక్షించేది లేదు అని వాళ్ళ దగ్గర షూరిటీ తీసుకొని సంతకాలు పెట్టించుకొని మరీ పంపించేశారు. హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు నడుచుకోవాలని కూడా చెప్పారు. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది కుటుంబ వివాదం, దయచేసి ఎక్కువగా ఇన్వాల్వ్ కాకండి, వాళ్ళు పరిష్కరించుకోవడానికి సమయం ఇవ్వండి అని కూడా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. సో ప్రస్తుతానికి ఇదే జరిగింది. హాస్పిటల్లో మోహన్ బాబు గారు ఉన్నారు. మంచు మనోజ్ గారు ఆయన ఒక సినిమాలో, భైరవం సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఆ షూటింగ్కి ఆయన హాజరైపోయారు. మంచు విష్ణు గారు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా ఏంటి అని సన్నిహితులతో ఆయన కూడా డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబం, మంచు మోహన్ బాబు గారు ఎన్నో బిరుదులు, అవార్డులు కూడా అందుకున్నారు, విలక్షణ నటుడుగా పేరు పొందారు. అలాంటి కుటుంబంలో ఇలాంటి వివాదం బహుశా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని అభిమానించే వాళ్ళకి నచ్చదు. అరే, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేదానికి ఎందుకు ఎంత రాద్ధాంతం చేసుకున్నారు?
ఇంత రచ్చరచ్చ చేసుకున్నారు, పరువుని బజారుకెడ్చుకున్నారు అని ఎవరైనా సరే ఫీల్ అవుతారు. సో ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి గారు, ఆవిడ ముంబైలో ఉంటున్నారట. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు, మంచు మనోజ్తో మాట్లాడారు, విష్ణుతో మాట్లాడారట. బట్ లక్ష్మి మాట వినకపోవడంతో ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ట్వీట్లు మాట పెడతా ఉన్నారు, శాంతించండి, శాంతి అని కానీ, ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని ఇలాంటి ట్వీట్లు పెట్టుకుంటూ ఆవిడ సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గారు, ఈరోజు ఆయన పుట్టినరోజు, రజనీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎప్పటి నుంచి కూడా మోహన్ బాబు గారికి మిత్రుడు. చాలా సందర్భాల్లో చాలా వేదికలపైన వాళ్ళ స్నేహబంధాన్ని వాళ్ళు, అటు రజనీకాంత్ గారు ఇటు మోహన్ బాబు గారు ఇద్దరు బయట పెట్టారు. సో మిత్రుని కుటుంబంలో ఇలాంటి కలతలు, ఇలాంటి రాద్ధాంతం జరగడంతో రజనీకాంత్ గారు అయితే రంగంలోకి దిగారు. మంచు విష్ణుతో, మోహన్ బాబు గారితో, మంచు లక్ష్మితో కూడా ఆయన మాట్లాడారు. కుటుంబ వివాదాన్ని పెద్ద చేసుకోవద్దు, అటు మీడియాలో కానీ ఇటు పోలీసుల దగ్గర దాకా వెళ్ళడం కూడా అనవసరం, కూర్చొని పరిష్కరించుకోండి అని రజనీకాంత్ గారు హితవు పలికినట్లయితే తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు, కొంత కథ చెందారు, బాధను కూడా వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిస్థితి మోహన్ బాబు గారి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. మోహన్ బాబు గారు పిల్లలు ఎవరైతే ఉన్నారో, విష్ణు కానీ, మనోజ్ కానీ, లక్ష్మి కానీ సొంత పిల్లలాగానే రజనీకాంత్ గారు కూడా భావిస్తారు. మరి రజనీకాంత్ గారి మాటకు మరి విలువిస్తారా? విలువిచ్చి వివాదానికి ఇందరితో ముగింపు పలుకుతారా? ఎప్పటిలాగే కుటుంబం అంతా మరలా కలిసి ఉంటుందా? హమ్ సాత్ సాత్ హై అన్నట్లు. లేదు అంటే మరి ఇది ఆస్తి వివాదమా, మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన వివాదమా, లేదంటే యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల సమస్యకు సంబంధించిన వివాదమా, లేదంటే మరొక వివాదమో తెలియదు. కానీ వివాదాలు పరిష్కారం అయిపోతే బాగుండు. ఒకవేళ అయిపోయినా ఎప్పట్లాగా కుటుంబం కలిసి ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. రజనీకాంత్ గారి మాటకి ఎంతవరకు విలువిస్తారనేది కూడా మరి వేచి చూడాలి. వాస్తవానికి రజనీకాంత్ గారు ఆయన ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకి విజయవాడ వచ్చారు ఎన్నికలకు ముందు. వచ్చిన సందర్భంగా ఆయన ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని తెలియజేస్తూనే, ఎన్టీఆర్ గారు అంటే రజనీకాంత్ గారికి అభిమానమే, మోహన్ బాబు గారికి కూడా అభిమానమే. దాసరి నారాయణరావు గురువు అయితే రజనీకాంత్ గారిని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారిని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు మోహన్ బాబు గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ గారు పాల్గొని చంద్రబాబుతో ఉన్న మిత్రత్వాన్ని చెప్పారు, ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి కూడా చెప్పారు. సో దీనిపైన అప్పట్లో వైసీపీ నేతలంతా కూడా, కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించారు. ఘోరాతి ఘోరంగా. ఆయన వయసు అలా ఉంటుంది, ఆయన కలర్ అలా ఉంటుంది, ఆయనకు ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది. ఎవరికి వయసు రాదా? ఎల్లకాలం అందరూ యంగా ఉండిపోతారా? ఎవరైనా వృద్ధాప్యాన్ని చూడాల్సిందే, ఎవరైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. సో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ మచ్చలని, ఈ మచ్చలని, అదని, ఇదని. మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, రజనీకాంత్ గారి స్నేహితుడు, మోహన్ బాబు గారు రెస్పాండ్ అవుతారని వెయిట్ చేస్తారు కదా, కనీసం ఒక ట్వీట్ అయినా పెడతారేమో అని. బట్ ఆయన రెస్పాండ్ కాలేదు మోహన్ బాబు గారు. బట్ రజనీకాంత్ గారు అయితే ఈ విషయంలో అయితే రెస్పాండ్ అయ్యారు. మరి చూద్దాం మరి ఆయన మాటకి ఎంత విలువిస్తారు అనేది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంటర్ అవుతారా? బహుశా చిరంజీవి గారు కూడా మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి పరామర్శించి ఉండొచ్చు. అవన్నీ బయటికి రావు, నాకేం తెలియదు. కానీ బట్ చేసి ఉండొచ్చు అని ప్రచారం నడుస్తూ ఉంది. చేస్తున్నారు, ఆయన కూడా మాట్లాడారు. మరి ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ సమస్య అయితే కాదు కదా. సినిమా ఇండస్ట్రీలో అదిగో ఆ హీరోని ఏదో అన్నారనో, ఆ హీరోయిన్ ఏదో అన్నారనో, రెమ్యునేషన్ ఏదో ఇవ్వలేదనో, లేదంటే మరొక గొడవ జరిగిందనో, వివాదం జరిగిందనో, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇండస్ట్రీని పెద్దలు కూర్చొని మాట్లాడతారు. బట్ ఇది కంప్లీట్లీ కుటుంబ వివాదం. ఎవరైనా ఒక మాట చెప్తారు, అనవసరంగా రచ్చ చేసుకోకండి, మీడియాకి ఎక్కకండి, పోలీస్ స్టేషన్కి ఎక్కకండి, పరిష్కరించుకోండి అని ఒక మాట అయితే చెప్తారు. కానీ నేరుగా రంగంలోకి దిగి పంచాయతీ చేసే అవకాశం బహుశా లేకపోవచ్చు. చిరంజీవి గారు పరామర్శించి ఉండొచ్చు, మరికొంతమంది సినీ పెద్దలకు కూడా సన్నిహితంగా ఉన్నవాళ్ళు పరామర్శించి ఉండొచ్చు, కానీ ఫోన్ల ద్వారా. బట్ నేరుగా అయితే రంగంలోకి దిగి పంచాయతీ చేసే వ్యవహారం అయితే చేయరు అని అయితే భావిస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి వీళ్ళు కుటుంబ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఆయన కూడా ఒప్పుకోరు, ఆయన కూడా ఇష్టపడరు. ఎవరైనా సలహా ఇస్తే తీసుకుంటారు కానీ బట్ పంచాయతీ చేయడం, సెటిల్మెంట్ చేయడం, కూర్చోవడం, మీకింత మీ ఆస్తి ఇంత, మోహన్ బాబు గారి ఆస్తి ఆయన కష్టపడి సంపాదించుకున్నారు, ఆయన ఇష్టం. నిజం చెప్పాలి అంటే ఎవరికి ఎంత ఇస్తారు అనేది, మరి న్యాయంగా ఇస్తారా, అన్యాయంగా ఇస్తారా, మరి న్యాయమా అన్యాయమా పిల్లలు చూసుకుంటారు. బట్ ఆయన ఇష్టం కదా, అదైతే నిజం. ఆయన మొన్న ఒక మాట కూడా అన్నారు, నేను అనాథ శరణాలయానికి ఇచ్చేస్తాను, ఎవరికైనా తెచ్చుకుంటారో నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించాను. ఈ మాట కూడా వాస్తవమే, ఖచ్చితంగా ఈ మాట కూడా వాస్తవమే కదా. సో కాకపోతే అది కుటుంబంలో మరి అది ఆస్తి కోసమా నేను చెప్పా కదా, మరొక వివాదమా
తెలియదు. కానీ బట్ నేరుగా అటు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు మరొకరు రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. కాకపోతే సోషల్ మీడియాలో వస్తామని ఇవన్నీ కూడా రంగంలోకి దిగండి, పరిష్కరించండి అని. బట్ ఇది కుటుంబ వ్యవహారం. ఈ కుటుంబ వ్యవహారానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్లుగానే భావించాలి. ఇక మీదటి ఈ అంశాలపైన ఫుల్ స్టాప్ పడాలని అయితే కోరుకుందాం. ఇవిడేపైన సినీ పెద్దలు రంగంలోకి దిగి మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నా ఉన్నారు అని వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.